మీరు వెనక్కి విష్ణుకుమార్ రాజు గారి నాయకత్వం. ఈ లైట్లు బండి అంటే విశాఖపట్నంలో ప్రాముఖ్యమైన రోడ్డు సెంట్రల్ లైటింగ్ ముత్యాలమ్మ టెంపుల్ నుంచి తాడ్చిపాలెం వరకు ఎప్పుడు చీకటిగా ఉంది. ఇక్కడ చాలా ఇబ్బందులకి గురయ్యేవారు. ఇక్కడ గ్రామ ప్రజలు వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళేదానికి ఇదే హైవే, ఇదే రోడ్డు వాడే పరిస్థితి ఉంది. కానీ లైటింగ్ లేని వలన చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు జీవీఎంసీ అధికారులకి అంతకుముందు ఉన్న కార్పొరేటర్ గారు కూడా విన్నవించుకోవడం జరిగింది, శశికళ గారు. తర్వాత మనం వచ్చిన తర్వాత ఫాలోఅప్ చేసి దానికి శాంక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో జీవీఎంసీ అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సుమారు 50 లక్షల రూపాయలతోటి ఈరోజు 34 డబుల్ ఆర్మ్ పోల్స్ బిగించడం జరిగింది. అట్లాగే సుమారు ఒక 5 రింగ్ పోల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా టోటల్గా కూడా నార్మల్గా బయట అయితే మనము ఇదివరకు చూస్తే 20 వాట్స్ లేకపోతే 60 వాట్స్ ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జీవీఎంసీ అధికారులతోటి ఎట్టి పరిస్థితుల్లోని ఇది 120 వాట్స్ మినిమం పెట్టాలి అని చెప్పిన వలన ఈరోజు 120 వాట్స్ ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్స్ బిగించడం జరిగింది. ఈ టోటల్ లెంత్ ఒక 1.2 కిలోమీటర్స్ లెంత్ ఉంది. దీని వలన ప్రజలకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ముఖ్యంగా తిక్కువానిపాలెము, ఈ అంబేద్కర్ కాలనీ, ధర్మానగర్ వారందరికీ కూడా చాలా బాగుంటుంది. సో పబ్లిక్ కూడా ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాతో పాటు ఈ ఇనాగరేషన్లో పాల్గొంటున్న జనసేన ఇన్ఛార్జ్ గారు ఉషా కిరణ్ గారు, అట్లాగే ఈతలపాక సుజాత గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా, వార్డ్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు, గ్రామస్తులు వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే జీవీఎంసీ అధికారులకి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు చాలా కష్టపడి చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ 1 మంత్ సుమారు 15 days అయిపోయింది. అయినప్పటికీ మనం ఒక కన్వీనియంట్ డేట్ చూసుకొని అందరూ ఉన్నప్పుడు చేద్దామనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం. ఎన్ని కార్యక్రమాలు మనము చేస్తున్నాము, బట్ ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాగే ప్రజలకి ఏ సమస్య ఉన్నా డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వము ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎత్తున వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.